మన ప్రాణం, మన సకల మార్గాలు సాతాను చేతుల్లో లేవు, మనుషుల చేతుల్లో లేవు. ఎవరి చేతిలో ఉన్నాయి? నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉన్నాయి. కాబట్టి ఏ మనిషి నీకు ఏ హాని చేయరు. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని విశ్వసిస్తావోనండి, ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగవు. అయినప్పటికీ నువ్వు సంతోషంగా ఉండగలిగితే, అయినప్పటికీ నీవు ఆశీర్వదించబడి ముందుకు సాగలుగుతున్నావంటే నీకు దేవుని సహాయం కావాలి, ఉంది లేక కావాలి. కాబట్టి ఎప్పుడు నేర్చుకోండి, యేసయ్య రోజు మీ దగ్గరే ఉన్నాడు, మీతోటే ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇలాంటి దేవుడు మరొకడు లేడండి. ఏంటంటే ఇలాంటి ప్రభువును ఎక్కడ మనం చరిత్రలో గాని, దేశంలో గాని, దేశాల్లో గాని చూడలేము. సృష్టించిన సృష్టికర్త అయిన చెడిపోయిన మానవుణ్ణి విమోచించుట కొరకు ప్రాణం ఇచ్చినటువంటి రక్షణకర్త.